ఎలాంటి పరిస్థితులలోనైనా సానుకూల ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండండి. జీవితంలో చాలా సమస్యలకు దానితోనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరు ఎన్నో విజయాలను అందుకుంటున్నా మీ మనసును ప్రతికూల ఆలోచన దృక్పథము ఆవహిస్తే మాత్రం ఆ విజయాలన్నీ ఒక్కసారిగా నిష్ఫలంగా మారే ముప్పు ఉంటుంది. పరిస్థితులను మనము ఏ కోణంలో చూస్తామన్నది అన్నిటికంటే ముఖ్యం. పుట్టుకతో అందరూ అమూల్యమైన వజ్రాలే. ఎవరైతే అరుగుతారో వారే ప్రకాశిస్తారు, విలువను పొందుతారు. అరగని వారు మరుగున పడతారు. నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరచి నీ గురించి ఆలోచిస్తున్నందుకు. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరస పెట్టి పలకరిస్తాయి. ఓర్చుకుని ధైర్యంగా ఒడ్డుకు చేరగలగాలి. ఎంత పంచినా తరగని ఆస్తులు రెండు. మొదటిది స్వచ్ఛమైన చిరునవ్వు, రెండవది ఆత్మీయత. సర్దుకుపోయినంత మాత్రాన సమస్య పోదు. అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం అవుతుంది. సమస్యలకు సవాళ్లకు భయపడి లక్ష్యానికి దూరం జరిగితే విజయం నీకు దూరం జరుగుతుంది. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. ఇలా అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే మన జీవితం. అన్ని సంతోషాల కన్నా ఆత్మీయుల పలకరింపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. దూరంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవై దగ్గరవుతున్నాయి. కానీ మనుషులు మాత్రం ఎదిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. మాటలు శక్తి మంత్రాలు. వాటిని సరిగా ఉపయోగించండి. మీ గురించి మీరు సరదాగా కూడా ఎప్పుడూ ఎక్కడ నెగిటివ్గా మాట్లాడకండి. ప్రతికూల మాటలు మీకు తెలియకుండానే మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. మీ గురించి మీరు మాట్లాడే తీరు మారితే మీ జీవితం ఖచ్చితంగా మెరుగవుతుంది.